హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కటింగ్ చేసిన ఈరోజు ఫుల్ బ్లౌజ్, ట్రిపుల్ బ్లౌజ్, 3 బ్లౌజులు ఒకేసారి కట్ చేసిన ఫ్రెండ్స్. చూడండి, మరి కొందరికి తెలియదు కదా ఎలా కట్ చేస్తున్నా అన్నది. ఈరోజు అదే కట్ చేసి చూపిస్తున్నా, చూడండి. చూద్దాం రండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ట్రిపుల్ లేయర్ అన్నా కదా, 3 జాకెట్లు ఒకేసారి కటింగ్. 1 2 3. చూడండి జాగ్రత్తగా ఎట్లా కట్ చేస్తున్నా అన్నది. అన్ని 3 వేసిన లైనింగ్ బ్లౌజులు ఇట్లా వేసి ఈ క్రాస్ తీసేయాలి. ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా తీసేసి ఇప్పుడు ఇలా పట్టుకోవాలి. ఇట్లా పెట్టి ఈజీగా నేర్చుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా నిదానంగా మంచిగా నేర్చుకోండి. ఎలా చూపిస్తున్నానో చూడండి. ఇట్లా నేను ఎట్లా చూపిస్తున్నానో అట్లా నేర్చుకోండి మంచిగా. ఇగో ఇలా పెట్టినా కదా, ఇక్కడ కుట్లలకు వదిలేసి ఇక్కడ పెట్టిన హైట్ ఇలా చూసుకోవాలి. షోల్డర్ పైన ప్లస్ డాట్స్ దగ్గర ఇట్లా తీసుకొని ఇట్లా చూసుకోవాలి. హైట్ ఇట్లా ఇలా పెట్టి షోల్డర్ నెక్ దగ్గర చూసుకోవాలి. 2 ఇంచెస్ పెడుతున్నాం. షోల్డర్ 3, హైట్ మొత్తం 14 ఇంచులు ఉంది. 6.5 పెడుతున్నాం. చంక భాగం 1 ఇంచ్. నెక్ రౌండ్ నెక్కే ఇలా చూసుకోవాలి. కొంచెం కుట్లలకు వదిలేసి నెక్ దగ్గర కూడా వదిలేయాలి. ఇంత కొంచెం ఇలా వేసుకోవాలి. నెక్ గీయడం ఇలా రౌండ్ వేసుకోవాలి. నేనైతే అక్కడ నుంచి వేస్తాను, నాకు రౌండ్ వస్తుంది, అందుకని నేను అక్కడ నుంచి వేస్తాను. మీరు ఎట్లనైనా గీయండి, మీ ఇష్టం అది. నేనైతే ఇలా వేస్తాను. ఓకేనా? ఇలా అయితే మార్కింగ్ చేసిన చూడండి ఫ్రెండ్స్. ఇట్లా నీట్గా మార్కింగ్ చేస్తేనే నీట్గా వస్తుంది గీయడం సూపర్గా. అట్లయితేనే మంచిగా మనకు అర్థమవుతుంది. అర్థమయ్యేటట్లనే గీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కటింగ్ సేమ్ 3 ఒకేసారి ఇట్లా తీసుకొని కట్ చేయాలి. కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా చూడండి మరి. అయిపోయింది కదా బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ ఇట్లా 3 కరెక్ట్గా వేసుకోవాలి. ఇలా వేయాలి. ఇట్లా మంచిగా అనుకుంటూ నీట్గా రావాలి కదా. ఇట్లా వేసి కట్ చేయాలి. ఫస్ట్ గీసి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హ్యాండ్ గీసేటప్పుడు మనకు రైట్ సైడ్ ఉండాలి. ఎలా అంటే అలా గీయకూడదు. ఇగో ఇట్లా ఇట్లా వస్తుంది కదా, ఎగులు దిగులు వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇది కరెక్ట్గా కట్ చేయాలి.
నీకు ఎందుకంటే చూపిస్తున్న ప్రతి పాయింట్ ఎలా అన్నది. ఇది కరెక్ట్ చేసి వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా అయింది. ఇలా వేసుకోవాలి, మంచిగా వస్తుంది హ్యాండ్కి. హ్యాండ్ ఇలా ఉంది కదా, కొంచెం వాళ్ళు తగ్గించమన్నారు కొద్దిగా అన్నప్పుడు మనం ఏం చేయాలంటే వన్ సైడు కుట్టు ఇట్లా పెట్టుకోవాలి. నేను వేసి చూపిస్తా చూడండి. ఇక్కడ సైడ్ మనం వదిలేసుకుంటాం కదా కుట్లకి, అది వదిలేయకుండా కరెక్ట్ పెడుతున్నాం. ఇక్కడ కరెక్ట్గానే ఉండాలి కాబట్టి ఇటు పెట్టుకుందాం. ఇక్కడ కూడా సేమ్ ఇలా చేయాలి. ఇప్పుడు ముందు పార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి కదా, ముందు పార్ట్ ఎలా కట్ చేయాలన్నది చూడండి. క్రాస్ కటింగ్ ఇలా వేయాలి. అంతా సేమ్ ఇలా మార్కింగ్ చేసి ఇది ముందు పాటు ఉక్స్ సైడ్ తీసుకోవాలి. ఇట్లా నెక్ పెట్టాలి. నెక్ కొంచెం చిన్నగా పెట్టమన్నది, ఒక 1/2 ఇంచు ముందు నెక్ అన్నప్పుడు ఇట్లా తీసుకొని ఇక ఆమె నెక్ ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడికి వచ్చింది కదా, మనం ఏమన్నది ఆమె 1/2 ఇంచు తక్కువ పెట్టమన్నది. అయితే మనం ఇక్కడ పైనకు పెట్టుకోవాలి, ఇంత వేసుకోవాలి. ఇలా అలా వేసి ఉక్సు పట్టికి వెళ్ళి కాజా పట్టి ఇక్కడ వరకు వచ్చింది. క్రాస్ పట్టి 4 ఉక్కు దగ్గర పెడుతున్నా చూడండి. వన్ అండ్ హాఫ్ ఇంచు హైట్ తీసి ఇట్లా మార్కింగ్ చేయడమే. ముందు పాటికి లోతు తీసుకోవాలి చంక భాగం. అంతే కదా. ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. ఇట్లా నీట్గా కట్ చేయాలి. నెక్ అయిపోయింది కదా. ఇప్పుడు క్రాస్ పట్టీలు తీసుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారి వేసి ఆ
ఫస్ట్ క్రాస్ తీసేద్దాం. క్రాస్ పట్టీలు అయిపోయింది కదా కటింగు. మనం లైనింగ్ కట్ చేసినాం కదా, పైన పార్ట్ కట్ చేసుకోవాలి. చూడండి మరి.